పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ ఆదివారం రాత్రి జడ్చర్లలో రోడ్ షోలో జోర్దార్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రగతి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉండి మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ తీరును దుయ్యబట్టారు. దేశమంతా కూడా ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులు లేకుండా ఇవాళ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా నివారిస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. పేదలకు ఉచిత బియ్యం అందించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. పేదవాళ్ళకు ఉచిత బియ్యాన్ని కరోనా వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్కొక్కరికి 5 కిలోలు బియ్యం ఇస్తున్నాడు. ఫ్రీగా ఇచ్చాడు. అంతకుముందు కూడా ₹1 మీరు కడితే ₹1 కేసీఆర్ కట్టిండు. మిగిలిన మంది నరేంద్ర మోదీ ఇచ్చిండు అప్పుడు కూడా. ఇప్పుడు మొత్తం ఫ్రీ. కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మీరు పైసా కట్టకుండా మీకు ఒక్కొక్కరికి 5 కిలోలు ఫ్రీ బియ్యం అందిస్తున్నాడు. వచ్చే 5 ఏళ్ళు కూడా ఫ్రీ బియ్యం ఇస్తాడు. మరి మహిళలకి మరుగుదొడ్లు కట్టించిండు. మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చిండు. మహిళలకు ముద్రా లోన్ ఇచ్చిండు. సుకన్య సమృద్ధి యోజన కానీ రైతులకు ₹6,000 సంవత్సరానికి 2,000 3 సార్లు ఇచ్చిన విషయమే కానీ రామ మందిర నిర్మాణం చేస్తానని మాట ఇచ్చిన నరేంద్ర మోదీ గారు ఈరోజు 500 ఏళ్ల నుంచి ఒక టెంట్లో ఉన్నటువంటి అయోధ్య రాముని ఆయన సొంత ఇంటిలోకి పంపించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన నాయకుడు, మాట నిలబెట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆడపిల్ల పెళ్లి చేస్తే ₹1,00,000 తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చిందమ్మా ఎవరికైనా ఊర్లా? ఇంత పెద్ద ఊరు జడ్చాలి. మరి వచ్చిందా ఎవరికైనా? ఇంకా రైతు సోదరులకు చెప్పిండు. రైతు సోదరులకు ఏం చెప్పి మీరు బ్యాంకులో పోయి అప్పులు తెచ్చుకునండి, మేము అధికారంలోకి రాగానే ₹2,00,000 నేను మాఫీ చేస్తా, బ్యాంకులో పోయి మీరు అప్పులు తెచ్చుకోండి. డిసెంబర్ 9కి మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. సోనియమ్మ పుట్టినరోజు నాడు మేము రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామన్నా. అన్ని డిసెంబర్ 9కే చేస్తామన్నారు. సోనియా గాంధీ వచ్చి చెప్పిపోయింది, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు, ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయిండు. అంతమంది గ్యారంటీ ఇచ్చినా ఈయన మటుకు ఎవరు ఆ గ్యారంటీకి ఆయన దిక్కులేదు. రైతు బంధు 15,000 వస్తుంది ఎవరికైనా? అరుణమ్మ గెలుస్తుంది, అరుణమ్మ గెలుస్తుంది, మోదీ 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 అంటున్నారు. అరుణమ్మ 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 అంటున్నారు. మా ఆడపిల్ల మా ఆడపిల్ల మా పక్కన బిడ్డ అంటున్నారు. కాబట్టి అరుణమ్మని ఓడగొట్టాలి. అరుణమ్మ మీద ఇక మాటలకైతే తంతు లేదు పంతు లేదు. ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు అంటే వాళ్ళకి ఏం గౌరవం ఉందో వాళ్ళు మాట్లాడిన మాటలే చెప్తున్నాయి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే నన్నే అన్ని మాటలు అంటుంటే ఇక మామూలు సంగతి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మహిళల్ని గౌరవించినటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఆయన నిలబెట్టిన ఆయన చూసారు. మీకు అందరూ తెలుసు కల్వకుర్తి అయినది, అవునా లేదా? కల్వకుర్తిలో ఓడిపోయి పత్త లేకుండా పోయిండా లేదా? ఓడిపోయి ప్రజల మధ్యలో ఉన్నాడా? పత్త లేకుండా పోయిండు. ఎందుకు నిలబడలేదు అంటే ఏం చెప్పిండు? నేను ప్రజలకు అందుబాటులో లేను కాబట్టి, న్యాయం కాదు కాబట్టి నేను కల్వకుర్తిలో పోటీ చేయలేదు అన్నాడు. మరి 5 ఏళ్ళు పోయినసారి పోటీ చేసిపోయిండు. అడ్రస్ ఉన్నాడా? మామూలు అడ్రస్ ఉన్నాడు, చూసిండు ఆయన ముఖాన్ని. మరి అంటే ఇక పాలమూరులో ఎట్లా కనబడుతున్నారు అంటే ఆయన ఢిల్లీలో పోయి కూర్చొని ఈయన గెలిపిస్తే ఆయన ఢిల్లీలో కూర్చుంటే మోకాలు అక్కడ మనం పనుకొని నమస్కారాలు పెట్టుకుంటూ ఉండాలా? అక్కలారా, అమ్మలారా, అన్నలారా, ఈ పాలమూరు గడ్డ అభివృద్ధి చెందాలంటే మీ పాలమూరు బిడ్డ, మీ ఆడబిడ్డ అరుణమ్మని కమలంపూ గుర్తు మీద ఓటేసి గెలిపియండి. నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజల కోసం ఏ ఆకాంక్షలతో పనిచేస్తున్నారో, ప్రజలకి ఏ ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు చేసే ప్రతి పనిని పేదవాళ్ళకి అందరికీ కూడా తెలిపి అవగాహన కల్పించి ఆ పథకాలన్నీ వాళ్ళకి అందించే విధంగా మరి మీ డీకే అరుణమ్మ పనిచేస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.